అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మనందరం కూడా మన దైనందిన జీవితంలో కొన్ని గొప్ప విషయాలను చూస్తూ ఉంటే వాటి యొక్క వాల్యూ అనేది మన జీవితంలో తగ్గిపోతూ ఉంటుందండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం కొంతమంది చాలా దూర ప్రాంతాల నుంచి అరకు అనే ప్రాంతానికి కానీ లేదంటే ఏజెన్సీ ఏరియాస్ సైడ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ని చూసి, ఆ అడవులను చూసి, ఆ పచ్చదనాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా గట్టిగా అరుస్తూ ఉంటారండి. వాళ్ళు రెగ్యులర్గా వాటిని చూడరు కనుక ఇలాంటి గొప్ప ఆనందం అనేది వాళ్ళలో వస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ కొంతమంది వేరే ఉద్దేశాలతో అరుస్తూ ఉంటారులేండి, బట్ ఎక్కువగా ఆనందంతో హ్యాపీనెస్తో అరిచే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే హ్యాపీనెస్గా ఫీల్ అవుతూ ఉంటారు, కళ్ళకి ఆనందంగా చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అక్కడే రెగ్యులర్గా ఉండేవాళ్ళు వాటిని నిరంతరం చూస్తూ ఉంటారు కనుక వీళ్ళేంట్రా ఇలా ఉన్నారు అని ఇలా వెళ్ళిన వాళ్ళని చూసి అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా చార్మినార్ దగ్గర కానీ తాజ్మహల్ దగ్గర కానీ ఉండి అక్కడ వర్క్ చేస్తూ ఆ లోకల్గా ఉండే వాళ్ళకి తాజ్మహల్ చూసి అది గొప్ప వింతగా కనిపించకపోవచ్చు. అలాగే చార్మినార్ని కూడా చూసి అది ఒక గొప్ప వింతగా కనిపించకపోవచ్చు. బట్ దూర ప్రాంతాల నుంచి వెళ్ళి చార్మినార్ని చూసినా లేదంటే తాజ్మహల్ చూసినా వాళ్ళకి ఎలా అనిపిస్తుంటుందంటే అద్భుతమైన కట్టడం ఎలా కట్టారు, ఒక వండర్ఫుల్ థింగ్ అని చెప్పేసి దాన్ని హ్యాపీగా అలా చూసి తన్మయం చెందుతూ ఉంటారండి. అయితే ప్రియులారా, ఇవన్నీ ఎందుకు చెప్పానయ్యా అంటే ఏదైనా ఒక ఫ్యాక్ట్ మనం రెగ్యులర్గా వింటూ ఉంటే అని తీసుకుంటూ ఉంటాం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఒక ఫ్యాక్ట్ అండి. అది చూసి మనకి ఎలా అనిపిస్తుంటుంది అంటే అలవాటు అయిపోతుంది. బట్ సూర్యుడు తూర్పున ఉదయించడం అనేది ఎట్లా, సూర్యుని ఎలా అస్తమిస్తున్నాడు, ఎలా ఉదయిస్తున్నాడు అనగానే దానికి ఒక పేరు పెట్టేశాం, ఒక సైన్స్. మనం సైన్స్ పేరుతోటి జరుగుతున్న ప్రాసెస్ చెప్పగలిగాం కానీ అది అలానే ఎందుకు జరుగుతుందని మనం చెప్పలేదు. జరుగుద్ది అని చెప్పగలిగాం కానీ అలాగే ఎందుకు, పశ్చిమం నుంచి తూర్పుకు అని చెప్తారు, తూర్పు నుంచి పశ్చిమకు అని చెప్తారు, దక్షిణం నుంచి ఉత్తరం అని చెప్తారు, ఉత్తరం నుంచి దక్షిణం అని చెప్తారు. బట్ అలా ఎందుకు జరుగుతుంది, అలాగే ఎందుకు జరుగుతుంది అనే దానికి ఆన్సర్ అనేది బైబిల్లో మాత్రం మనకు కనబడుతుంటుంది. అలాగే ఇంకా మనం కొన్ని ఉదాహరణలు మనం ఆలోచించాం అనుకోండి. ఇప్పుడు కొంతమంది మురికి కాలువ ప్రవహించే దగ్గరలో ఒకవేళ ఏదైనా షాప్ కానీ ఏదైనా పెట్టుకున్నారు అనుకోండి, అక్కడ వెళ్ళిన కొత్తలో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందండి. క్రమేపీ అక్కడ ఉండి ఆ స్మెల్ అలవాటు అయిపోద్దండి. తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళకి అది బ్యాడ్ స్మెల్ కనబడుతుంటుంది కానీ అక్కడ ఉండే వాళ్ళకి అలవాటు అయిపోద్దండి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనం లోకంలో ఉండి ఒక ఫ్యాక్ట్ని మనం వింటూ ఉండి దాని గురించి మనం మర్చిపోయాం. అది యేసుక్రీస్తు వారి రెండవ రాకడ. చాలా భయంకరమైనటువంటి దినం అండి అది. ఎవరికి అంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడుచుకోకుండా ఉన్న వాళ్ళకి. చాలామందికి ఆనందకరమైనటువంటి విషయం అండి ఎవరికి, దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడుచుకునే వారికి. చాలామంది ఒక భ్రమలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏంటికి, యేసుప్రభువు వారు వస్తా అన్నారు, త్వరగా వస్తా అన్నారు, ఇంకా రాలేదేంటి. ఇంకొంతమంది అయితే మరి వారి నోరు అదుపులో లేకుండా ఎలా మాట్లాడుతూ ఉంటారంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడ ఫెయిల్ అయిపోయింది అంటూ ఉంటారు. అదేమన్నా ఎగ్జామ్ ఫెయిల్ అవడానికి? అది ఎగ్జామ్ అంటే ఫెయిల్ అవడానికి కాదు ప్రియులారా. యేసుక్రీస్తు వారు త్వరగా వస్తా అన్నారు, ఆయన వచ్చే సమయానికి మన పరిస్థితి ఏంటి, ఇంతకీ మనం ఎలా ఉన్నాం, ఇంతకీ మనం సిద్ధపడి ఉన్నామా లేదని మనం చూసుకోవాలండి. ఆయన ఎందుకు ఇంకా రావట్లేదు అనే దానికి జవాబు తెలియక చాలామంది అలా మాట్లాడుతున్నారు. కానీ యేసుక్రీస్తు వారు రాకడ ఎందుకు ఆలస్యంగా మారుతుంది అనే దాని గురించి ప్రభు చిత్తం మీద నేను మరలా షేర్ చేసుకుంటానండి. బట్ ఇక్కడ విషయం ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు వచ్చే సమయానికి మనం ఎలా ఉండబోతున్నాం అనే విషయాల గురించి మనం ఆలోచిస్తే మత్తయి సువార్త మనం చూస్తున్నాం 24వ అధ్యాయం మనం చూస్తే 38 నుంచి మనం చూద్దామని 38వ వచనం నుంచి మనం చూస్తే, జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకపోయిరి. అలాగునే మనిషి కుమారుని రాకడ ఉండును. యేసుక్రీస్తు వచ్చే సమయానికి ప్రియులారా, ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండమని దేవుడు చెప్పారండి. హెచ్చరించే సేవకులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆయన రాకడ గురించి తెలియజేసే సేవకులు తెలియజేస్తూనే ఉన్నారు, హెచ్చరిస్తున్నారు, ఖండిస్తున్నారు, గద్దిస్తున్నారు, వాక్యానుసారంగా బుద్ధి చెప్తున్నారు. అయినా కానీ మనలో మార్పు రాకుండా మనం ఎలా ఉండిపోతున్నామంటే ప్రియులారా, మన జీవితం మనదే.
మన టార్గెట్స్ మనవే, మన లక్ష్యాలు మనవే, మన పనులు మనవే. అందరూ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యముల గురించి ఆలోచించట్లేదు అసలు. ఫస్ట్ ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచిస్తే, ఇదిగో ఈ ప్రసంగం నేను చెబుతూ ఉన్నా, ఇదే సమయానికి యేసుక్రీస్తు వారు వస్తే నా పరిస్థితి ఏంటి? వింటున్నారు మీరు, మీ పరిస్థితి ఏంటి? మేబీ చెబుతున్న నేను వెళ్ళకపోవచ్చు, వింటున్న మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎంత వాక్యం చెప్పినంత మాత్రాన, ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినంత మాత్రాన, ఎంత గొప్పగా అనేక మందికి బాప్తిసాలు ఇచ్చినంత మాత్రాన నా జీవితం కనుక పరిశుద్ధంగా నేను ఉంచుకోకపోతే తప్పకుండా నేను నరకానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎన్ని వీడియోస్ మీరు చూసినా, ఎంత బైబిల్ స్టడీలో మీరు జాయిన్ అయినా, ఎంతమందిని జాయిన్ చేయించినా, ఎంతమందికి మీరు దేవుని యొక్క వాక్యాన్ని బహుగా హెచ్చరించినా, మీ జీవితాలు కనుక పరిశుద్ధంగా లేకపోతే పరలోకానికి వెళ్ళే అవకాశాలు లేవు. ఇద్దరు తిరగరు విసురుతూ ఉంటారు, ఒకరు మాత్రం ఎత్తబడతారు, ఒకరు మాత్రం విడవబడతారు. పొలంలో ఇద్దరు పని చేస్తూ ఉంటారు, ఒకరు మాత్రం కొనుక్కోబడతారు, ఒకరు మాత్రం ఉండిపోతారు. మీ ప్రభు రాకడ ఏ దినమో ఏ గడియో మీకు తెలియదు కనుక మెలకువగా మనం ఉండాలి. ఒక తాజ్మహల్ని చూసి వండర్ 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 అని చూసి దూర ప్రాంతాల వారికి మాత్రం గొప్పగా కనబడుతున్నారు. అక్కడే ఉండి 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 దాని యొక్క వాల్యూ ఏ విధంగా అయితే మర్చిపోయారో, అదేవిధంగా రక్షణ అనేది గొప్పది. అది ఏ తాజ్మహల్తోనో లేదంటే ఏ కన్స్ట్రక్షన్తో పోల్చదగినటువంటిది కాదు. యేసుక్రీస్తు వారి అమూల్యమైన రక్తము చేత వచ్చినటువంటి రక్షణ బహు విలువైనది. తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో నీవు నేను ఉన్న మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంత గొప్ప వాల్యూ ఉన్నటువంటి రక్షణని మనం ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న అల్పకాలపు సంతోషానికి, సినిమాలకి, సీరియల్స్కి, పాటలకి, వ్యసనాలకి, పార్టీలకి, వాటికి వీటికి, లోకానుసారమైనటువంటి అనేకమైనటువంటి చిన్న చిన్న వాటికి గొప్ప రక్షణ. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మనం చూడొచ్చండి. 2వ అధ్యాయం మనం చూస్తే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసి ఎలాగ తప్పించుకుంటాం? అది గొప్ప రక్షణ అండి. ఎంత గొప్ప రక్షణ అంటే అమూల్యమైనటువంటి రక్షణ. నీ కొరకు నా కొరకు ఒక చేయి కోసుకునే వాళ్ళు కనబడతారేమో కానీ అది కూడా నీ ద్వారా అవసరం ఉంది కాబట్టి, కానీ ప్రాణం పెట్టి పరిశుద్ధంగా ఉండి ప్రాణం పెట్టి పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో చెప్పేవాళ్ళు మనకి ఎవరు కనిపించరండి. పరలోకాన్ని విడిచి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను రిక్తునిగా చేసుకొని మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తను తగ్గించుకొని విధేయత చూపిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు యేసుక్రీస్తు. అంత గొప్ప రక్షణను గురించి మనం ఆ రక్షణలోకి వచ్చిన తర్వాత ప్రభు ఎరగనటువంటి అన్ని జనులు కొత్తగా ప్రభువులోకి వచ్చే వారికి దేవుని యొక్క విలువ తెలుస్తుంది. వాళ్ళు నిరంతరం ప్రార్థనలో ఉంటున్నారు, వారు నిరంతరం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నారు, వారు నిరంతరం సువార్త ప్రకటన వరకు ముందుంటున్నారు. మీరు బాగా ఆలోచిస్తున్నాండి, ఎవరైతే ప్రభువును కొత్తగా అంగీకరించారో వాళ్ళలో ఉండే ఆ ఈగర్నెస్ కానీ, వాళ్ళలో ఉండే ఆ డెడికేషన్ కానీ, వాళ్ళలో ఉండే ఆ ఫాస్ట్నెస్ కానీ సీనియారిటీ అని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవులుగా ఉన్న వాళ్ళకు ఉందలేదు ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ప్రియులారా, ఇలా మాట్లాడుతుంటే కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే దేవుడు క్రియలను బట్టి కాదయ్యా కృపను బట్టి అంటున్నారండి. కరెక్టే, మన క్రియలను బట్టి దేవుడు మనల్ని అంగీకరించలేదు, మన క్రియలను బట్టి దేవుడు మనల్ని ఎన్నుకొనలేదు. మనం ఏ పార్టీ వారం, ఎంతకి బలహీనులం, అదుములం, అల్పులం, ఎన్నికలైనటువంటి వారం. అలాంటి మనకి దేవుడు రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలను, పరిశుద్ధులను, ఏర్పరచబడిన వంశులని ఒక గొప్ప ఐడెంటిటీ ఇచ్చారు. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. మనం మారు మనసు పొందామండి. మారు మనసు పొందటానికి మనం గొప్ప వాళ్ళమని దేవుడు మనల్ని ఎన్నుకోలేదండి, మనల్ని ఎన్నుకున్నారండి. ఎన్నుకున్నాక మనం ఆ మారు మనసుకు తగిన ఫలము మనం ఫలించాలి. మనలో వెళ్ళే కొద్ది ఏమైపోయిద్ది అంటే దేవుని యొక్క వాల్యూ మనం తగ్గించుకుంటూ వెళ్తున్నామండి. అందులో భాగంగా కొంతమంది ప్రార్థన చేసుకోవడానికి కూడా ఆ పనులు ఈ పనులు అని చెప్తూ ఉంటారండి. మందిరానికి రావడానికి ఆ పనులు ఈ పనులు అని చెప్తుంటారండి. సువార్త ప్రకటనకి ఈ పనులు ఆ పనులు అని చెప్తుంటారండి. అదే ఒక్కసారి నీ లైఫ్లోకి వెళ్ళి మెమరీస్లోకి ఒకసారి ఆలోచించు. బాప్తిస్మం తీసుకునే రోజు ఏం చెప్పావు దేవునికి? ఏమన్నా తీర్మానం చేసుకున్నావు దేవునికి? అప్పుడు దేవుడి పట్ల నీకున్న ప్రేమ కానీ, అప్పుడు దేవుడి పట్ల నీకున్న గౌరవం కానీ, అప్పుడు దేవుడి పట్ల నీకున్న విలువ కానీ ఏమైపోయాయి అంటే ఒక తాజ్మహల్ దగ్గర ఉండి 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 ఏ విధంగా దాని వాల్యూ నీ హృదయంలో తీసేసుకున్నావో, ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్లో ఉండి 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 నువ్వు దాని వాల్యూ ఏ విధంగా కోల్పోయావో, అదేవిధంగా దేవునికి గొప్ప రక్షణ పొందిన నీవు, రక్షణలకు వచ్చిన నీవు ఆ రక్షణ యొక్క విలువను పోగొట్టుకుంటున్నావు. కనుక ప్రియులారా, ఆ విధంగా మనం ఉండకుండా నిరంతరం కూడా యేసుక్రీస్తు రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ మెల్లకువ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్రార్థన చేసుకుందామని ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి దేవ తండ్రి.
ఏదేమైనా మీ కొరకు తండ్రి నమ్మకంగా బ్రతకాలని ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగేలా మీరు సహాయం చేయండి తండ్రి. తండ్రి నమ్మకంగా యథార్థంగా పరిచయం చేస్తున్న ప్రతి సేవకులను, వారి పరిచయను, వారి కుటుంబాలను మీరు దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. జేసీ టెంపుల్ ద్వారా తండ్రి మీ చిత్త ప్రకారంగా ఇంకా అనేకమైన కార్యక్రమాలు జరిగించమని వేడుకుంటూ తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.